ఎవరయ్యా అన్ని సార్లు కట్ చేస్తున్నా ఫోన్ చేస్తున్నాడు? రాజశేఖర్ గారండి. మీరు ఇక్కడికి వస్తున్నట్టు వాడికి తెలుసా? తెలుసు. అది సంగతి. మనం ఏం మాట్లాడేసుకుంటున్నామో అని వితౌట్ టెన్షన్. ఈ అపార్ట్మెంట్ మొత్తానికి వేస్ట్ ఫెయిల్ ఎవడైనా ఉన్నాడు అంటే ఆ రాజశేఖరం గారు ఒక్కడే. చూడటానికి బాగానే ఉన్నాడే. నువ్వు బిల్డింగ్ గురించి అడిగితే ఇది చాలా ఓల్డే గాని నాలో చాలా స్ట్రాంగ్ అని చెప్పాడా? కుండలు కూడా చూపించాడు. కొండలా? కండలు సార్, కండలు. ఈ బిల్డింగ్ కూడా నా కండల్లాగా స్ట్రాంగ్ గా ఉన్నాయని చెప్తూ ఏడ్చాడు. వాడు ప్రెసిడెంట్ గా ఉండి పీకింది ఏమీ లేదు. ఈ మాత్రం దానికి ప్రెసిడెంట్ గా ఉండడం దేనికి? ఇదిగో అలా చూడు. నువ్వు కదా ప్రెసిడెంట్. ముసలుడికి వయసు అయిపోయి మరికొచ్చి ఇంకా రాజశేఖర్ ని ప్రెసిడెంట్ అనుకుంటున్నాడు. ఆ రాజశేఖరం గారికి చెప్పి చెప్పి నీరసం వచ్చేసింది. చూసావా ఈ గోడలు ఎంత వీక్ గా ఉన్నాయో? ఆ సీలింగ్ ఊడిపి ఎప్పుడు మీద పడుతుందోనని ఒకటే టెన్షన్. అవునా? అవును. సో రాజశేఖర్ గారు చింపినట్టు ఈ బిల్డింగ్ స్ట్రాంగ్ కాదా? నీ భాషతో చంపక తల్లి. పడి పొందా వాడు చెప్పినట్టు ఇక్కడే ఉంటే ఈ బిల్డింగ్ కూలిపోయి అందరూ చచ్చిపోతాం. కావాలంటే మిగతా వాళ్ళందరినీ అడుగు. షూర్, అందరినీ కడిగి డెసిజన్ తీసుకుంటా. కడగడం కాదు, అడగడం అంటారు. నువ్వు పద తల్లి. వెళ్ళి వేస్తా సార్. వెళ్ళి వస్తానంటాడు సార్. ప్లీజ్ డోంట్ మైండ్. దీనికి మాట్లాడటమే రాదు, ఇక చేతలేం చేస్తుంది? ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నదోయ్, ఇద్దరం ఒకటై చెయ్యి కలిపితే ఎదురేమున్నదోయ్, మనకిక ఎదురేమున్నదోయ్. ఈ టైంలోనే ఎవడో వచ్చి వచ్చినట్టున్నాడు. అనుకున్నా ఇన్నిసార్లు తలుపు కొట్టినా తీయకపోయినా ఇంకే ఇక్కడే తగలబడ్డారో అంటే అది మీరే అనుకున్నా. ఎస్, అలా అంటే మీరు ఎలా రియాక్ట్ అవుతారని అలా అన్నా అనమాట. ఊరికే మనసులో పెట్టుకోకండి. రండి ప్లీజ్, కమ్ రండి, కమ్, వెల్కమ్ వెల్కమ్, రండి. హాయ్ నీలు. హాయ్ గోపాల్. అవును బాలు గారు, తలుపు తీయడానికి ఎంత టైం పట్టిందండి? అంటే అది మరి తెలుసు కదా గోపాల్, ఇంటి పని వంట పని అన్ని నేనే చూసుకోవాలి. ఈయనకి కనీసం డోర్ తీయమంటే ఇదిగో ఈ సోఫా మీద కాళ్ళు బారుడుగా జాపుకుని కూర్చుని మ్యాగజైన్ చదువుకుంటూ ఉన్నాడు. అందుకే లేట్ అయింది. బాలు గారు, షీఈ్ మాలతి. మాలతి ఈజ్ మిస్టర్ బాలు. హాయ్. హాయ్. అంటే అది ఆవిడ చూడటానికి పార్ట్నర్ లా కనిపిస్తాను, కాస్త వాళ్ళ స్టైల్లో ట్రై చేశాను, కానీ లోకల్ బ్యాచే. బై ది వే, మాలతి గారు, షీఈ్ మై వైఫ్ నీలిమ గారు. నాకు ఆవిడ ముందే తెలుసు. నాకు ముందే తెగుసా? గోపాల్ గారు, ఓ పాలి పక్కన రండి. ఆ అమ్మాయి ఏంటండి తెగులు పట్టిన తెలుగులో మాట్లాడుతుంది? అంటే బేసిక్ గా ఆవిడ మలయాళీ బారూజీ. ఈ మధ్య తెలుగు నేర్చుకుని మరీ మాట్లాడుతోంది. అంటే మీరు మలయాళీ మలారన్నమాట. నాకు మలయాళీస్ అంటే చాలా ఇష్టం అండి. అలాగే మలయాళ మనోరమ నా ఫేవరెట్ బుక్. ఈ మధ్యనే మీ మలయాళ అమ్మాయిలు మా తెలుగులో యాక్ట్ చేస్తూ పాపులర్ కూడా అయ్యారు. ఆ అమ్మాయి ఎవరు? నిత్య మీనన్ సినిమాల్లో యాక్ట్ చేస్తుందండి, సూపర్ గా ఉంటుంది ఫిగర్. అలాగే సత్య మీనన్ సీరియల్ యాక్టర్స్, రిత్య మీనన్ షార్ట్ ఫిల్మ్ యాక్టర్స్. సింప్లీ ఐ లవ్ దెమ్ అంతే. అన్నట్టు మీ అప్ప అంటే నేను కోసేసుకుంటాను అంతే. మీకు వించేది చెప్పనా? అన్నట్టు నాకు 2-3 మలయాళ పదాలు కూడా వచ్చండి. ఎనక్కుని ఇష్టం ఆడవు. ఏమైంది మాలతి, చిట్టాడా? He said, I love you in Malayalam.
అయ్యో అది నాకు కాలేజీలో ఉన్నప్పుడు ఒక మలయాళీ అమ్మాయి నాతో చెప్పిందండి. అదే నేను మీతో చెప్పాను. దాని అర్థం ఐ లవ్ యూ అని నాకు అసలు తెలియదే. మిస్ అయిపోయాను. మరి ఇంకేమనుకొని చెప్పావయ్యా? అది ఆవిడ మీకు చెల్లెలా ఉందనుకుని చెప్పానండి. అమ్మ బాలుగా, నువ్వు ఎస్కేప్ అవ్వడానికి మాలతిని నాకు సిస్టర్ని చేస్తావా? ఐఎమ్ రియల్లీ సారీ అండి. నేను నిజంగా అది అనుకునే మీతో చెప్పాను. ఇరుకూరు చుమ్మరు వేణం. ఇప్పుడు ఏమన్నావయ్యా? నేనేమన్నాను, మీ మీద ఒట్టాను అంతే. దాని అర్థం ఏంటంటే నాకు ముట్టు కావాలి అని. ఐ మీన్ దట్ కిస్. అయ్యో అయ్యయ్యో, నాకు నిజంగా దాని అర్థం తెలియదే. అంటే మీతో అనేవాడిని కాదమ్మో. నోరు మూసుకుని తెలుగులో మాట్లాడిచావు. అలాగే వదిలిపెట్టి మంటెక్కిపోతుంది. అదే మాలతి గారు, చెయ్యంత మెత్తగా ఉందేంటబ్బా. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అండి. మీరు అది ఫెయిల్ అవుతారని తెలిస్తే నేను అసలు చెప్పాను కదా. ఇట్స్ ఓకే. వంటవే సారీ చెప్తున్నాను. అసలు మీరు ఇలాంటివి మనసులో పెట్టుకోమాకండి. ఎంతసేపు సారీ చెప్తావు? బాగోదు. సరే గోపాల్ గారు, ఎంతకీ మీకు ఎంత పెద్ద చెల్లి ఉందన్న విషయం నాకు ఇప్పటివరకు చెప్పలేదండి. ఆవిడ నీకు చెల్లి, గోపాల్కి కాదు. మరి ఈవిడెవరో? ఈవిడ ఈ బిల్డింగ్ ఇన్స్పెక్షన్ కి వచ్చిన ఇంజనీర్. పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారండి బిల్డింగ్ ఇన్స్పెక్షన్ కి. అయ్యో, మీలాంటి వ్యక్తిని ఎంతసేపు నిలబెట్టి మాట్లాడేసానండి. రండి, నా పక్కన కూర్చొని మాట్లాడుకుందాం రండి. ఏంటి? అదేనే గెస్ట్ దేవో భవ అన్నారు కదా, మర్యాదలు చేయాలిగా. అవునా? అయితే నువ్వు వెళ్ళి అక్కడ కూర్చో, మీరు రండి ఇక్కడ కూర్చోండి. కూర్చోవయ్యా. నాకు కొన్ని విషయాలు చెప్పండి. యు మీన్ విషయాలు? యా విషయాలు. అంటే నా గురించి, నా హాబీస్ గురించిగా. పెద్దగా ఏం లేదండి. నేను ఉదయం లెగ్గానే నో ఈ బిల్డింగ్ గురించి. ఈ బిల్డింగ్ ఏంటండి? దీనికే సూపర్ గా ఉంటది. అస్సలు కాదు, వెరీ వర్స్ట్. అస్సలు సూపర్ కాదు. అంటే మీకు ఇక్కడ ఉండడం ఇష్టం లేదా? అది ఇష్టమేనా కాదండి, ఇష్టమేనా అనాలన్నమాట. కరెక్ట్ చేయడానికి గోపాల్ ఉన్నాడు కదా బాలు. అంటే ప్రతిదీ గోపాలే చెయ్యాలా ఏంటి? నీకు అర్థమైనప్పుడు నోరు మూసుకొని ఉండొచ్చు కదా. అస్సలు ఇష్టం లేదండి. ఇక్కడ మైన్యూట్ రిపేర్లు చాలా ఉన్నాయి. మాకు ఇక్కడ ఉండడం ఇష్టమే లేదు. అంటే ఇప్పుడు ఖాళీ చేయమంటే ఎలా? అడుక్కు తినాలండి. అంతే మరి, అడుక్కు తినాలి. బోర్డంతా డబ్బు పోసుకున్నాం కదా, ఉన్న పళ్ళాలను పొమ్మంటే ఏం చేస్తాం? అడుక్కు తినాలి. ఏమంటారు? ఓకే. మాలతి, వీళ్ళతో మాట్లాడడం అయిపోయిందా? బయలుదేరదామా? ఓకే. నీలిమా, నువ్వు బాగా వంట చేస్తావని గోపాల్ చెప్పాడు. చెప్పే ఉంటాడండి. ఈవిడి గారి వంట నాకంటే ఈయన ఎక్కువ తింటాడు. సరే, టైం చూసుకుని మీరు డిన్నర్ కి రావాలి. కుదరదు. నేను దుబాయ్ వెళ్తున్నాను. తిరిగి వచ్చిన తర్వాతే మీరు డైరెక్ట్ గా రండి. ఏకంగా క్యాండిల్ లైట్ డిన్నర్ ఏర్పాటు చేద్దాం. దుబాయా? మీ ఇద్దరు వెళ్తున్నారా? నేను ఒక్కడే అండి. జస్ట్ ఇలా వెళ్దాం, అలా తిరిగి వచ్చేయడం అంతే. అక్కడ నా ఫ్రెండ్ పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళని తీసుకుని ఇక్కడికి వచ్చాడు. జస్ట్ 2 days అంతే. మీరు బెంగ పెట్టుకోకండి. అవునా? మీకు బాగా తెగిసిన ఫ్రెండా? బాగా తెగిసిన అంటే తెలిసిన ఫ్రెండ్ ఏం కాదండి. ఎందుకు అలా అడుగుతున్నారు? లాస్ట్ మంత్ మా ఫ్రెండ్ వాళ్ళ కజిన్ ఇలానే వాళ్ళ పేరెంట్స్ తీసుకురావడానికి వెళ్ళాడు. అక్కడ ఇతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టా? ఎందుకు? తనకు తెలియకుండానే తనతో గోల్డ్ స్మగ్లింగ్ చేయించారు. పోలీసులు అరెస్ట్ చేసేంత వరకు తెలీదు వాళ్ళతోనే స్మగ్లింగ్ చేయిస్తారని. అలా వెళ్తే 5 లక్షలు ఇస్తారని చెప్పారంట. మాలతి, మనకి చాలా పనులున్నాయి, మనం బయలుదేరదామా? ఓకే. నీలిమా, బాయ్. బాలు గారు, హ్యాపీ జర్నీ. బాలు, ఆపరేషన్ దుబాయ్. ఇంకేం ఆపరేషన్? నాకు అయిపోయింది కదా. ఉష గారు, నమస్తే, సత్ శ్రీ అకాల్, అస్సలాము అలైకుం. గోపాల్,
ఆగండి 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 ఆగండి. మీ ఆలోచనలకి ఆశ్చర్యానికి కాస్త బ్రేక్ వేయండి. మీరు అనుకుంటున్నట్టు ఇక్కడ ఏమీ లేదు. ఈవిడ పేరు మాలతి, మన బిల్డింగ్ ఇన్స్పెక్షన్ చేయడానికి వచ్చిన ఇన్స్పెక్టర్. మాలతి ఈవిడ ఉషా గారు నేను మీకు వచ్చేటప్పుడు బోర్డు చూసి ఉంటుందిలేండి. కాదు, ఈమెకు నేను పెద్ద ఫ్యాన్. ఈమె డాన్స్ వీడియోస్ నేను ఆన్లైన్ లో చూసాను. ఉష గారు, ఈవిడ బూతులు మాట్లాడకుండా ఇంత పెద్ద స్టేట్మెంట్ చెప్పడం ఇదే మొదటిసారండి. గోపాల్ అంటే బూతులు అంటే బూతులు కాదనమాట, తప్పులు లేకుండా చెప్పడం అని నా ఉద్దేశం. ఎక్స్క్యూజ్ మీ, మీరు మాట్లాడుతుందని నేను ఎప్పుడే వస్తాను. రండి కూర్చున్నా. వన్ స్టాండర్డ్ క్వశ్చన్. ఈ బిల్డింగ్ పొజిషన్ బాగాలేదని రిపోర్ట్ వస్తే యూ హ్యావ్ టు వేకేట్. ఇస్ దట్ ఓకే? Nobody can change the fate, right? Gopal is a funny guy, no? Yeah, he's just like my brother, a well-wisher and a very good friend. అంటే మేము వస్తున్నంతసేపు మీరంటే ఎంతో రెస్పెక్ట్ అని చెప్తూనే ఉన్నాడు. ఎందుకు తెలుగు అంత పట్టి పట్టి మాట్లాడుతున్నారు? యాక్చువల్లీ ఐఎమ్ మలయాళీ. తెలుగు ఇప్పుడే నేర్చుకుంటున్నాను. కొద్దిగా తెప్పలు వస్తూనే ఉంటాయి, అందుకని. పర్వాలేదు, భాష కాని భాష నేర్చుకోవడమే కాకుండా ఆ భాషలో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నారు. యూఆర్ రియల్లీ గ్రేట్. అందరూ మీలా అపార్థం చేసుకుంటే నాకు తెలుగు ఎప్పుడో వచ్చి ఉండును. ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది ఇందాక బూతులు మాట్లాడడం అని నేను ఎందుకు అన్నాను. ఊరుకో గోపాల్, తనేమన్నది. షీస్ మై ఫ్యాన్. కానీ ఇక్కడ నుంచి నేను తన ఫ్యాన్. తనకర్థం తెలుగు కాదు, తను తెలుగు నేర్చుకోవాలని పట్టుదల. ఇంకొక విషయం తెలుసా, చాలా రోజుల తర్వాత నేను ఇంతగా నవ్వుకోవడం కూడా తన వల్లే. నేను కూడా ఇలా నవ్వుకోవడం ఇంకొద్ది రోజులేండి. ఊరు నుంచి మా కజిన్స్ వస్తున్నారట, ఫోన్ వచ్చింది. మంచిదే కదా, నీకు టైం పాస్ అవుతుంది, మాకు కంపెనీ ఉంటుంది. వాళ్ళు కంపెనీ ఇచ్చే టైపు కాదండి బాబు, మనందరినీ ఖాళీ చేయించే టైపు. ఒక్కొక్కడు ఒక్కొక్క ఐటమ్ గాడు. అసలు వాళ్ళ ఇంట్లో వాళ్లే వాళ్ళని భరించలేరు తెలుసా అండి. అవునా? మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా వినండి, చాలా ఫన్నీగా ఉంటాయి. చాలు గోపాల్, నిజంగా మీ కజిన్స్ గ్రేట్. కానీ వాళ్ళు వచ్చాక నాకు తప్పకుండా పరిచయం చేయాలి. ఎంత చెప్పిన తర్వాత కూడా మీరు వాళ్ళని కలుస్తారంటే ఇంకా మిమ్మల్ని దేవుడే కాపాడాలి. ఓకే, నైస్ టాకింగ్ టు యూ ఉషా గారు. నేను మిగతా వాళ్ళని కూడా ఇంటర్వ్యూ చేసి పోతా. పోతా అనకూడదు, వెళ్ళొస్తా అనాలి. ఓకే, వెళ్లే ముందు ఒక సెల్ఫీ. గోపాల్ లేకుండా గోపాల్ని తీద్దాం. ఏం అవసరం లేదండి. గోవిందా గోవిందా. మాట్లాడవే. ఏం మాట్లాడాలి? దుబాయ్ ఆఫరు 5 లక్షల క్యాష్ అన్నావు కదా, మరి ఇప్పుడు నోరు మెదపవే. ఏదో తల్లో పేలు చూడమన్నట్టు మాట్లాడితే తల దించేసుకుంటావేంటి? ఏదో ఒకటి మాట్లాడు. బా, తల దించుకుని ఆలోచిస్తున్నాను. వద్దు తల్లి, నువ్వు ఇంకేం ఆలోచించు మాకు. నువ్వు ఆలోచించడం మొదలు పెడితే నాకు తల ఉండదు ఇక్కడ. ఎందుకలా మాట్లాడతావు? లేకపోతే ఏంటే, దుబాయ్ స్మగుల్ కోడ్తో ఇండియాలో దొరికారనుకో, జస్ట్ సెంట్రల్ జైలు చెప్పకూడు. అదే దుబాయ్ లో దొరికేస్తే అమ్మో, తల తీసేసి మోటార్లో బంతాడేసుకుంటారే. నీళ్ళు నేను పోయాక నువ్వు తెల్ల చీరలో ఎలా ఉంటావో ఒక్కసారి ఊహించుకోవే, ఊహించుకో. ఇదేంటి, నేను పోయిన తర్వాత తెల్ల చీరలో ఎలా ఉంటావు ఊహించుకోమంటే ఎవడో కితకితలు పెట్టేస్తున్నట్టు తెగ నవ్వేసుకుంటుంది. కొంప తీసా గోపాల్ గాడు నేను పోయిన తర్వాత జోకులేసి దీన్ని నవ్వించేస్తాడా? ఊరుకో, ఆ ఊహలో ఏం జరుగుతుంది వెళ్ళి చూడాల్సిందే. చిచి, తెల్ల డ్రెస్ లో నిన్ను ఊహించుకోమంటే నన్ను ఊహించుకుంటావా? పైపచ్చు అంటే ఇగిలించుకుంటా నవ్వు ఒకటి.
సార్ జైల్లో ఇంకే ఫ్యాన్సీ నెంబర్ లేనట్టు ఈ 420 ఏంటి సార్? బాస్ నెంబరు సార్, పోనీ లేటెస్ట్ ఖైదీ నెంబర్ 150 అని అరేంజ్ చేయొచ్చు కదా ప్లీజ్. అమ్మ దినమ్మో, మనం అర్జెంట్ గా డల్ గా ఉన్నట్టుగా యాక్ట్ చేయాలి, లేకపోతే రోజు మనం చూడడానికి రాదు. ఇక్కడ మనం బానే ఉన్నాం అనుకుని ఆ గోపాల్ గారితో చేరి సొల్లు కొడతా ఉంటది. బాలు, నీళ్ళు రోజు నువ్వు ఇంత దూరం ఆటోలు మారి బస్సులు ఎక్కి ప్రయాసపడి నా కోసం ఇక్కడికి వస్తున్నావంటే నేనంటే నీకెంత ప్రేమ నీళ్ళు, ఎంత ప్రేమ. అయ్యో నువ్వేం బాధపడకు బాలు, నేను గోపాల్ బైక్ మీదే వస్తున్నానులే. అవును బాలు, నీకు ఇక్కడ భోజనాలు అవి బానే ఉన్నాయిగా? ఏం భోజనంలే నీళ్ళు, చెప్పకూడంటే సినిమాలో చూడటమే గాని డైరెక్ట్ గా తినడం ఇదే ఫస్ట్ టైం కదా. ఇంకోసేపు ఉంటే పెడతారు, ఎలాగో వచ్చావు కదా 2 ముద్దలు తినేసి వెళ్తావేంటి? వద్దులే బాలు, ఆ చిప్పకూడేదో నువ్వే తిను. నేను గోపాల్ వస్తూ వస్తూ బావర్చీలో బిర్యానీ తినొచ్చా, ఆ చిప్పకూడేదో నువ్వే తిను. ఏం అక్కర్లేదులే, నా కడుపు నిండిపోయింది. ఇంకొద్దిసేపు నువ్వు ఇక్కడే ఉంటే నా కడుపు రగిలిపోయి ఏం చేస్తానో నాకే తెలీదు. తుడిచేశాను అక్కడ. ఎదవ ఇమాజినేషన్స్ నువ్వునని. నిన్ను కదే ముందు ఆ గోపాల్ గారిని అడ్డంగా వేసేసి నేను జైలుకి వెళ్ళిపోతా. నువ్వు ముందు దుబాయ్కి వెళ్ళి ఆ తర్వాత ఎవరన్నా వేసుకో. ఎంత జరిసి వచ్చింది కానీ నీకు ఇంకా దుబాయ్ పెట్టి పోలేదేంటి? రేయ్ నేను కదే, నువ్వు వెళ్ళు. ఆ దుబాయ్ లో అరెస్ట్ చేసి బొక్కలు పెడితే అప్పుడు తెలుస్తుంది నీకు. దుబాయ్ అంట దుబాయ్. పోగలిగే నేనెందుకు, నువ్వే పో. అబ్బా ఏ మాట కామాట గాని జైలు ఎపిసోడ్ అత్తిరింది. 420. గోపాల్, ఇక మొదలు పెడదామా? ఏంటి బిల్డింగ్ ఇన్స్పెక్షన్. ఇన్స్పెక్షన్? 1 minute. ఎందుకు? ఇదేమైనా రాహుల్ కాలమా? రాహుల్ కాలం కాదు, రాహు కాలం కాదు. మన సీనియర్ సిటిజన్స్ కూడా మనతో రావడానికి ఆశపడుతున్నారు. ఓ, ఆ శాంతతే మర్చిపోయాను. ఇట్స్ ఓకే. కాల్ చేసి పులు. ఎందుకు కాలు బొక్క? నువ్వు ఒక్క బిజిలే చాలు. సింహాద్రి సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ మాస్ సాంగ్ లో వచ్చినట్టుగా లుంగీలు పైకెత్తి కట్టుకుని మరీ వస్తారు. రాలేదు. ఓకే, ఒక పని చేయి, నాలిక ఇలా పెట్టు. లైక్ దిస్. ఆపేసింది. పాప విజిలేసింది కదా, వాళ్ళిద్దరు పంచులు ఎగ్గట్టుకుని వచ్చేస్తారు చూడు. గురుగారు, మీరు అలా 48 ట్రైన్స్ నడుచుకుంటూ వస్తుంటే ఎంత అద్భుతంగా ఉందో తెలుసు. 48 ట్రైన్స్ అంటే వారికి ఏం తెలుసు? 48 ట్రైన్స్ నీకు మటుకు తెలుసా? 48 ట్రైన్స్ అంటే ఓకే ఓకే ఓకే, ఇంకా ఆపండి, అక్కడ అర్థమైపోయింది. ఓకే, ఇక మొదలు పెడదామా? గురువు గారు, ఆవిడనింది మొదలు పెడదామా అని, ముద్దులు పెడదామా అని కాదు. మరి ఇటు నుంచి మొదలెడదామా? కాదు, ఇటు నుంచే. అదయ్యా, ఇటు నుంచే మొదలెడదాం. కాదు, ఇటు నుంచే. అదయ్యా, ఇటు నుంచి మొదలెడదాం. అటు నుంచి వద్దు, ఇటు నుంచి వద్దు, పైన నుంచి మొదలు పెడదాం. పండుగ డబుల్ మీనింగ్ మాట్లాడదా పగిలిపోతాయి. కర్మ సార్, డబుల్ మీనింగ్ కాదు అది. టెర్రస్ నుంచి మొదలు పెడదాం అంటున్నాను. ఎక్కడా? ఎందుకు ఎక్కడు? అమ్మా అటు కాదు, ఇటు ఇటు ఇట్రా ఇట్రా ఇట్రా. ఈ వాటర్ ఏంటి? పైనుంచి ఎవరైనా పోస్తున్నారో లేకపోతే ఇదో అర్థం కాదు. దాన్నే లీకేజ్ అంటారు మేడం.
ఈ బిల్డింగ్ లో లీకేజ్ లేని పైపే లేదు. చేసావులేరా ఏ పైపు ఎక్కడుందో తెలిసినట్టు మాట్లాడుతున్నావు నువ్వు. ఏ లేదమ్మా, ఒకప్పుడు ఇక్కడ ఒక చెట్టు ఉండేది, ఆ తాత చచ్చిపోయింది. అపార్ట్మెంట్ కట్టక ముందు నుంచి ఇక్కడే ఉన్నా. చెట్టు ఎక్కడ ఉంది? ఈ ఇంటి అడ్రస్ అడిగితే నువ్వు సరిగ్గా చెప్పలేవు కానీ ఏది ఎక్కడ ఉందో నీకు తెలుసా? ఆపండి ఆపండి, మీరు చింపండి. చిప్పుతా ఒకప్పుడు ఇక్కడ చెట్టు ఉండేదని చెప్పాను కదా, దానికి నీళ్లు సరిగ్గా అందకపోతే డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాం. తాత చచ్చిపోయింది, అయినా నీళ్లు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. అందుకే నీళ్లు ఇక్కడ స్టాగ్నెట్ అయిపోయాయి. అదిగో సెల్లార్ చూసారా, కొన్ని సంవత్సరాల నుంచి అక్కడ లైట్ లేదు. ఒకప్పుడు ఈ అపార్ట్మెంట్ కట్టినప్పుడు బాగా వెళ్తుండేదమ్మా, ఆ చుట్టూ అపార్ట్మెంట్ లేచిపోయాయి. అందువల్ల చీకటి అయిపోయింది. బల్బు ఎందుకు కనిపెట్టాడే? చీకట్లు వేసుకోవడానికి. ఆ మాత్రం తెలియదు ఈయనకి. అది కాదమ్మా, అసలు ఈ అపార్ట్మెంట్ బ్యూటీ చూడాలంటే టెర్రస్ మీద ఎక్కి చూడాలి. ఎక్సలెంట్ వ్యూ. చూడంగానే కళ్ళు తిరుగుతాయి. వస్తాయి. పైకి ఎక్కి వాటర్ ట్యాంక్ మీదకి వెళ్తే దాని నుంచి దూకి ఆత్మహత్య కూడా చేసుకోవాలి. నీకు విషయాలు వెళ్ళినప్పుడు సాహసాల ట్యాంక్ మీద ఎక్కావు కదా, ఆత్మహత్య ఎందుకు చేసుకోలేదు? ఇందులో బతకడం కంటే చావడమే బెటర్ అని. అయినా నువ్వు ఏంటి వచ్చిన వాళ్ళందరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది వినండి. యాజ్ ఏ సిన్సియర్ గవర్నమెంట్ ఆఫీసర్ గా నేను ఇవ్వాల్సిన రిపోర్ట్ ని గవర్నమెంట్ కి షీల్డ్ కవర్ లో పంపిస్తా. గవర్నమెంట్ బిల్డింగ్ కండిషన్ తో పాటు బిల్డింగ్ లో ఉన్న వాళ్ళు అందరి ఒపీనియన్ తెలుసుకున్నాక నేను విప్పడం ఏంటంటే చెప్పడం కాదమ్మా, ఓకే అప్పటి వరకు ఎగురుతూ ఉండండి. ఎదురు చూస్తూనే ఉంటాం. అదే వెళ్ళి వేస్తా సార్. పండి ఫాలో మీ. మేడం నేను వేస్తా. చిచ్చి నేను వస్తా. అమ్మాయ్యా విన్నాడే, మొత్తం అంతా ఎందుకు కంప్లీట్ అయింది. కర్మరా బాబు. మనకున్న ఒకే ఒక్క కాంపిటేటరు ఆ రాజశేఖరం గారు. కావేరి అంటే నేనే. ఇద్దరు కావేరిలా? అమెరికా మూతకి ఇక్కడ ఒక కోట దిగా